ఓం శాంతి. ఈరోజు మురళి 25/11/25. డేట్ ఫస్ట్ క్లాస్గా ఉంది. మధురమైన పిల్లలారా, ఆత్మను సత్వప్రధానంగా చేసుకునే చింత ఉండాలి. ఎటువంటి లోపము ఉండకూడదు. మాయ పొరపాటు చేయించకూడదు. పొరపాట్ల ద్వారా లోపాలు పెరుగుతాయి కదా. అందుకయ్యే బాబా అంటారు, ఆత్మను సత్వప్రధానంగా చేసుకునే చింత ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభ వచనాలు సదా వెలువడుతూ ఉండాలి? జవాబు: మేము నర నుండి నారాయణుడిగా అవుతామే కానీ తక్కువగా కాము. మేమే విశ్వానికి అధిపతులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ అలా అవుతాం అనే శుభవచనాలే మీ నోటి నుండి వెలువడాలి. చెప్పేదే కాదు, ప్రాక్టికల్గా కూడా చెయ్యాల. నోటి నుంచి వెలువడేది ఓకే, మనసులో ఉండేది ఓకే, కానీ చేతల్లో కూడా ఉండాలి. ఆ విధమైన నడవడిక, ఆ విధమైన గుణగణాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాలు, దృష్టి, వృత్తి, కృతి అన్నీ ఉండాలి. బాబా అంటున్నారు, మీ గమ్యం చాలా ఉన్నతమైనది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొండలు ఎక్కేకపోతారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, లేకపోతే మధ్యలో జారినారంటే అంతే. మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. మీ లక్ష్యము, ఉద్దేశాన్ని మీ ముందుంచుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, ఆత్మనూన్యతలేకి రాకూడదు. ఇప్పుడు భలే 1-2 సార్లు ఇబ్బంది అయినా, ఫెయిల్ అయినా కానీ ట్రై అగైన్ అండ్ అగైన్ యూ విన్స్ ది రేస్ కదా. ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉండాలి, హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు మీరు ఆత్మాభిమానిలుగా కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి అని సోదరీ సోదరులతో చెప్పండి. ఈ స్మృతిని కలిగించాలి. ఇప్పుడే మీకు ఈ స్మృతి లభిస్తోంది. మనం ఒక ఆత్మ, మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. మనము కూడా కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటున్నాం. బాబా కూడా కర్మేంద్రియాలని ఆధారంగా తీసుకొని చదివిస్తున్నారు. మొట్టమొదట చెప్తున్నారు, పిల్లలారా స్మృతి చేయండి. ఇది జ్ఞాన మార్గం, దీన్ని భక్తి మార్గం అనరు. కేవలం ఒక్క జ్ఞానసాగరుడే జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఆయనే పతితులను పావనంగా చేయగలరు. స్వయముని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే మీ యొక్క మొట్టమొదటి పాఠం. ఇది ఎంతో అవసరం. మొట్టమొదటి పాఠము, అంతిమ పాఠము. నేను దేహమని భావించినాను అంటే దేహం యొక్క అనేక విషయ వికారాల యొక్క వంశాలు వచ్చేస్తాయి. ఆత్మ అని నన్ను నేను స్మృతి చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఆత్మాభిమానిగా అయినానంటే ఆత్మలో ఉండే 7 గుణాలు మన జీవితంలో ధారణ అవుతూ పోతాయి. అందుకే బాబా వాళ్ళు అంటున్నారు, ఇది జ్ఞాన మార్గం, దీనిని భక్తి మార్గం అన్నారు. ఎందుకు బాబా అట్లా అంటున్నారు? భక్తి మార్గంలో అంధవిశ్వాసం. ఎవరు ఏమి అని తెలియకుండానే ఊరికే పూజ చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు, ఏదో చేస్తూ ఉంటారు పాపం. స్వయంగా ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అనేదే మీకు మొట్టమొదటి పాఠం. ఇది ఎంతో అవసరం. ఇంకా వేరే సత్సంగాల్లో ఈ విధంగా ఎప్పుడూ ఎవరికీ చెప్పరు. ఈ రోజుల్లో కృత్రిమ సంస్థలు ఎన్నో ఉన్నాయి. మీ నుండి విని ఇతరులు కూడా అలా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. దానిని వివరించే తెలివి వారికి రాదు. బేహద్దు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. బాబా ఇక్కడ సీక్రెట్ చెప్తున్నారు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఫాలో అప్ అయితే కూడా దాని అర్థమైతే వాళ్ళకు తెలియదు కదా అంటున్నారు. ఇది పాత ప్రపంచం. వివేకం కూడా చెప్తోంది పాత ప్రపంచం అని. పాతదంటే పోయేదే కదా. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి ఎంతో తేడా ఉంది. అది పావన ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. ఓ పతిత పావన రండి, మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలిచారు. గీతలో కూడా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అనే పదాలున్నాయి. దైహికమైన సర్వ సంబంధాలను త్యజించి స్వయమును ఆత్మగా భావించండి. ఈ దైహికమైన సంబంధాలు ఇంతకు ముందు లేవు. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు.
ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళాలి. దీని అర్థాన్ని మనుష్యులు అర్థం చేసుకోలేరు. చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోవాలా, ఒంటరిగా వచ్చినాము ఒంటరిగా పోవాలా. కానీ దాని అర్థం తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్తాము, అది ఎక్కడుంది, పరంధామము. బాబా పిల్లల్లో కూడా ఏ కొద్ది మందో దీన్ని ధారణ చేస్తారు. వాళ్ళకే బేహద్ వైరాగ్యం వస్తుంది. బాబా అంటున్నారు, దైహిక సంబంధాలు గీతలో కూడా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని ఉంది. దైహిక సర్వ సంబంధాలను త్యజించి స్వయంని ఆత్మగా భావించండి. ఈ దైహిక సంబంధాలు ఇంతకుముందు లేవు, ఎప్పుడు పుట్టినానో అప్పుడు వచ్చినాయి. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళాలనే గాయనం ఉంది. దీని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్మృతి యాత్ర ద్వారా, స్మృతి శక్తి ద్వారా మీరు పావనులుగా అవుతున్నారు. ఇంకా వేరే ఉపాయమే లేదు. ఇది రాజయోగ శక్తి, అది హఠయోగం. దాని ద్వారా మనుష్యులు కొద్ది సమయం ఆరోగ్యంగా ఉంటారు. హఠయోగం ద్వారా ఎక్సర్సైజులు, ప్రాణాయామాలు, దాని ద్వారా కొద్ది సమయం అంటే ఒక జన్మకు. సత్యుగంలో మీరు ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారు, అక్కడ హఠయోగాల అవసరమే లేదు. చూస్తున్నారా, అన్నీ లిమిటెడ్గా తీసుకుంటారు కాబట్టి హఠయోగం అవసరం లేదు. ఆసక్తి ఉండదు కాబట్టి అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి. ఆసక్తి ఉంటే కదా ఎక్కువ తక్కువ అవుతుంది, దాని కారణంగానే అన్నీ వస్తాయి. బీపీ, షుగరు, చింతలు పెరిగినాయి, హార్ట్ అటాకు, లెక్కలేనన్ని రోగాలు వస్తాయి. ఎందుకు అంటే దేహభ్రాంతి, క్రమబద్ధమైన జీవితం లేదు, సభ్యత సంస్కారాల జీవితం లేదు. అందుకే సత్యుగంలో ఏ అనారోగ్యము ఉండదు, హఠయోగాలు అవసరం లేదు, ఆరోగ్యవంతంగా ఉంటారు. అనాసక్త భావం ఉంటుంది కదా. బాబా అంటున్నారు, మీరు ఆరోగ్యవంతులుగా ఉండేవారు, అక్కడ హఠయోగం యొక్క అవసరమే లేదు. ఇవన్నీ ఇక్కడ చీచీ ప్రపంచంలోనే చేస్తారు. ఇది పాత పతిత ప్రపంచం. సత్యుగం కొత్త ప్రపంచం, అది గడిచిపోయింది. అందులో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. సత్యుగంలో ప్రేయసీల్లారా మేల్కోండి అనే పాట కూడా ఉంది. బాబా పెట్టేవాళ్ళు కదా, జాగ్ సజ్జనియా జాగ్. ఆ నవయుగము సత్యుగమే, పాత యుగము కలియుగం. దీన్ని సత్సంగం అన్నారు. ఇప్పుడు ఇది కలియుగం. ఈ స్మృతిని బాబా కలిగించారు. ఇప్పుడు మీరు సత్యుగం కోసం చదువుతున్నారు. ఇలా ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుంది. ఇంకెవ్వరూ ఉండరు, అలా ఎవ్వరూ అనలేరు. పిల్లలైన మీకు ప్రతి విషయం యొక్క స్మృతిని కలిగించడం జరుగుతుంది. పొరపాట్లు చేయకూడదు. బాబా అందరికీ అర్థం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వ్యాపారాలు చెయ్యండి, కానీ స్వయంని ఆత్మగా భావిస్తూ చెయ్యండి. వ్యాపార వ్యవహారాలలో స్మృతి చేయడం కష్టమైతే ఎంత వీలైతే అంత సమయం కేటాయించి స్మృతిలో కూర్చోండి. ఎంత వీలైతే అంత సమయం కేటాయించి స్మృతిలో కూర్చోండి. అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇంకా వేరే ఉపాయమే లేదు. మీరు కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. రాజులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. అక్కడ ఇనుపయుగం యొక్క ఆత్మ వెళ్ళదు. తమోప్రధానమైన ఆత్మ కలవే లేదు. మాయ ఆత్మ రెక్కలను తెంచేసింది. ఆత్మ ఎగురుతోంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్ళే రాకెట్ వంటిది. ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీకు ఈ కొత్త కొత్త విషయాలను విని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్న రాకెట్, అందులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది.
ఈ విషయాలను మీ హృదయంలో గుర్తుంచుకోవడం ద్వారా ఉత్సాహం కలుగుతుంది. స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో విద్య గుర్తుంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఏముంది? బుద్ధి శరీరంలో లేదు, ఆత్మలోనే ఉంటుంది. మనస్సు బుద్ధి ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మనే చదువుతుంది, ఆత్మనే ఉద్యోగం వ్యాపారం చేస్తుంది. శివబాబా కూడా ఒక ఆత్మనే, కానీ వారు ఉన్నతోన్నతమైన వారు. ఆయన జ్ఞాన సాగర్లు, ఒక చిన్న బిందువు. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆ తండ్రిలో ఏ సంస్కారాలైతే ఉన్నాయో వాటినే పిల్లలైన మీలో నింపడం జరుగుతుంది. ఇప్పుడు మీరు యోగ శక్తి ద్వారా పావనంగా అవుతున్నారు. దీనికోసం పురుషార్థం చేయాల్సి ఉంటుంది. చదువులో మేమెప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు అన్న చింత అయితే ఉంటుంది. ఆత్మలైన మనము సతోప్రధానంగా అవ్వాలి. ఇదే మొట్టమొదటి సబ్జెక్ట్. ఏది మొట్టమొదటి సబ్జెక్ట్? సతోప్రధానంగా పావనంగా కావాలి. దానికి ఆధారము స్వయంని, ఆత్మాని తెలుసుకొని బాబాని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండడు. బాబా అంటున్నారు, పావనంగా అవ్వాలి. చదువులో మేమెప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు, ఇదే చింత ఉండాలి. ఆత్మలైన మనం సతోప్రధానంగా అవ్వాలనేది మొట్టమొదటి సబ్జెక్ట్. దీనిలో ఎటువంటి లోపము ఉండకూడదు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. మాయ మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మరిపిస్తుంది. పిల్లలారా, చాట్ రాయాలి. బాబా రోజు చెప్తారు, కానీ మనం చెయ్యం. అందుకే బాబా రోజు చెప్పాల్సి పడుతుంది. రోజంతటిలో ఎటువంటి అసురీ పనులు చెయ్యకూడదు. కానీ మాయ చాట్ రాయనివ్వదు, ప్రగతి చేసుకోనివ్వదు, సోమర్తనము, నిర్లక్ష్యము తీసుకొస్తుంది. మీరు మాయ యొక్క కబంధ హస్తంలో ఉన్నారు, అంటే మాయ చేతిలో ఉన్నారు. లెక్కాపత్రాన్ని రాయాలి. వ్యాపారులు ఎల్లప్పుడూ లాభ నష్టాల లెక్కాచారాన్ని రాస్తారు కదా. ఈరోజు అప్పెంత ఇచ్చినాను, నగదెంత జమ అయింది, ఏం వ్యాపారం చేసినాను రాస్తారు కదా. ఇది మీ చాలా పెద్ద ఖాతా. 21 జన్మల సంపాదన ఉంది. కావున ఇందులో పొరపాట్లు చేయకూడదు. పిల్లలు ఎన్నో పొరపాట్లు చేస్తారు. ఈ బాబాను పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో, స్వర్గంలో కూడా చూస్తారు. రూపం మారిపోతుంది. సూక్ష్మవతంలో చూస్తాము లైట్ ప్రకాశ శరీరంలో, సత్యుగంలో చూస్తాము కృష్ణుని రూపంలో. బాబా కూడా ఎంతో పురుషార్థం చేస్తున్నారు. బ్రహ్మబాబా వాళ్ళు ఎంత పురుషార్థం చేస్తూ ఉండ్రి, చాలా పురుషార్థం చేస్తున్నారు. ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు కూడా. బాబా, బ్రహ్మబాబా దేని గురించి? బాబా స్మృతిలోనే స్నానం చేస్తాను, భోజనం చేస్తాను, అయినా మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ మీరు కూడా మర్చిపోవచ్చు కదా. అందుకయ్యే తన అనుభవం చెప్తారు బాబా. దాంతో మళ్ళీ స్మృతి చేయడం మొదలు పెడతాను. స్మృతి చేయడమే చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ విషయంలో ఎటువంటి మతభేదము రాకూడదు. బాబా ఏమంటున్నారు? ఈ విషయంలో మతభేదం రాకూడదు. సో బాబా అంటున్నారు, ఈ విషయంలో ఎప్పుడూ బాబాను తలంపు చేసే దాంట్లో మతభేదం ఎక్కడుంది? ఈ విషయంలో ఎటువంటి మతభేదము రాదు. అది ఎందుకు రాదు అంటే, స్మృతి చేసేది ఎవరైనా చేయాల్సిందే. ఏ ధర్మస్థులైనా, ఏ మతస్థులైనా అందరూ చేయాల్సిందే. గీతలో కూడా దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడే గుర్తు చేసుకోండి అని ఉంది. దేహ సంబంధాలు వదిలితే ఇక మిగిలింది ఆత్మనే కదా. దేహాన్ని మర్చి స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మనే పతితంగా మరియు తమోప్రధానంగా అవుతుంది. మనుషులు ఆత్మను నిర్లేపి అనేస్తారు, ఎంత పెద్ద పొరపాటు. లేదా ఆత్మనే పరమాత్మ అంటారు, పరమాత్మనే ఆత్మ అంటారు. కావుననే ఆత్మకి ఏది అంటుకోదు అంటారు. తమోగుణం మనుష్యులు తామిచ్చే శిక్షణను కూడా తమోగుణంగానే ఉంటుంది, అంతే కదా. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చెప్పే పాఠము వాళ్ళకు తగినట్లుగానే ఉంటుంది. యూనివర్సిటీలో చెప్పే వాళ్ళ ప్రొఫెసర్స్ యొక్క పాఠం
వాళ్ళకి తగినట్లుగా ఉంటుంది. బాబా అంటున్నారు, వాళ్ళు సతోగుణంగా తయారు చేయలేరు. భక్తి మార్గంలో తమోప్రధానులుగా అవుతారు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత రజో తమోలోకి వస్తుంది. స్థాపన మరియు వినాశం జరుగుతుంది. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు బ్రహ్మ ద్వారా. ఆ తరువాత ఈ పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి స్మృతి చిహ్నం. వీరు కొత్త ప్రపంచానికి అధిపతులు. త్రేతాయుగాన్ని కొత్త ప్రపంచం అనరు. తగ్గుతాయి కదా 2 కళలు. ఎట్లా పున్నమిని పున్నం అంటారు, కానీ ఏకాదశి ద్వాదశిని పున్నం ఎట్లా అంటారు? 2 కళలు తగ్గుతుంది కదా. కలియుగ అంతిమము మరియు సత్యుగం యొక్క ఆదికి ఇది సంగమయుగం. కొందరు MA BAలు చదువుతారు, చదివి ఉన్నతంగా అయిపోతారు. బాబా కాలంలో MA BA, కానీ ఈ కాలంలో చాలా పెద్ద చదువులు వచ్చేసినాయి. మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతున్నారు? లక్ష్మీనారాయణులను ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారు అనే విషయం ప్రపంచానికి తెలియదు. మీరిప్పుడు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. అందరి జీవన చరిత్రను తెలుసుకున్నారు. ఇది జ్ఞానం. భక్తిలో జ్ఞానం లేదు. అది భక్తిలో సమాజ సేవలు ఉన్నాయి, దాంతో అందరూ ప్రభావితమైపోతారు. మూఢంగా అనేమంటారు, మూఢనమ్మకాలతో భక్తి చేస్తారు. చేయకపోతే ఏమవుతుందో అని భక్తి చేస్తారు. అలా కాదు కదా. జ్ఞాన మార్గంలో తెలివితో అన్ని పని చేయాల్సి ఉంటుంది. బాబా అదే అంటున్నారు. కేవలం కర్మకాండాలను నేర్పిస్తారు, జపాలు తపాలు యజ్ఞాలు అవన్నీ. భక్తి అయితే చాలా ఉంది, అపారంగా ఉంది. ఎంత వర్ణన చేస్తారు, అది చాలా సుందరంగా కనిపిస్తుంది, అంతే కదా. జ్ఞాన మార్గంలో ఎవరైనా ఒక అర్ధగంట ఇవ్వండి అంటే టైం ఇవ్వరు, ఎంత పెద్ద వ్యక్తులైనా. అదే భక్తి మార్గంలో ఎన్ని గంటలైనా పూజకు ఇస్తారు. అది చాలా సుందరంగా కనిపిస్తుంది. బీజంలో ఉన్న సౌందర్యం ఏముంది? ఇంత చిన్న బీజం ఎంత పెద్దగా అయిపోతుంది, చెట్టుగా అయిపోతుంది. చెట్టుకు సౌందర్యం ఉంది, కానీ బీజానికి ఏముంది? గుప్తంగా ఉంటుంది. ఇది భక్తి యొక్క వృక్షం. ఇందులో అపారమైన కర్మకాండ ఉంది. జ్ఞాన మార్గంలో మంత్రం ఏమీ లేదు, మన్మనాభవమే. మీ మనస్సుని నా వైపు ఉంచండి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చెయ్యండి. ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ పావనంగా సుఖంగా ఉంటారు. రామరాజ్యం రావణ రాజ్యం అనే పేరైతే ఉంది కదా. రామరాజ్యాన్ని గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. భగవాను వాచ మన్మనాభవ. కానీ మీరు 84 జన్మలు ఎలా పూర్తి చేశారో ఎవరికీ అర్థం కాదు. బాబా అంటున్నారు, వృక్షంలో ఎంత ఆకర్షణ ఉంది, కానీ బీజంలో లేదు. ఓ పతిత పావన, రండని మీరు నన్ను పిలుస్తారు, పావనంగా తయారు చేయండి అంటారు. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖీలుగా అయిపోయినారు. పావనులుగా ఉంటే సుఖంగా ఉంటారు. అది సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రేష్ఠ కర్మల ద్వారానే సుఖం వస్తుంది కదా. అదే బాబా అంటున్నారు. శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్పాల ఆధారంగానే, శ్రేష్ఠ సంకల్పాలు శ్రేష్ఠ సాంగత్యం ఆధారంగానే. దానికి బాబా చెప్తున్నారు, సుఖము ఎట్లా లభిస్తుంది? శ్రేష్ఠ కర్మలతో. రావణ రాజ్యం అన్న పేరైతే ఉంది కదా. రామరాజ్యం గురించి పిల్లలైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. భగవాన్ వాచ మన్మనాభవ. కానీ మీరు 84 జన్మలు ఎలా పూర్తి చేశారో ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? 84 లక్షల జీవరాశులు అనేది ఉంది కాబట్టి 84 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. గీతను వినిపించేవారు గీత గురించి ఏం చెప్తున్నారో వెళ్ళి వినండి. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం అంతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు.
అవును బాబా, కల్పపూర్వం కూడా కలుసుకున్నాము అంటారు. బాబా ప్రశ్నిస్తారు, పిల్లలు అర్థసహితంగా జవాబు చెప్తారు. అంతేకాని ఊరికే చిలకల్లాగా పలకడం కాదు. నేర్పించినారు, చెప్పేసినాం, అయిపోయింది కాదు. మళ్ళీ బాబా ఎందుకు కలుసుకున్నారు, ఏం పొందారు అని అడుగుతారు. మేము విశ్వరాజ్యాధికారాన్ని పొందామని మీరు అనొచ్చు, అందులో అంతా వచ్చేస్తుంది. నర నుండి నారాయణుడిగా అయ్యానని మీరు అంటారు, కానీ విశ్వాధిపతులుగా అవ్వడమని అనడంలో రాజారాణి మరియు దైవీ వంశం అంతా వచ్చేస్తుంది. కొత్త ప్రపంచానికి అధిపతులుగా రాజారాణి ప్రజలు అందరూ అవుతారు. దీన్నే శుభం పలకడం అంటారు. మేము నర నుండి నారాయణుడిగా అవుతాం, కానీ తక్కువగా అవ్వమంటారు. అలాగే పిల్లలు పూర్తి పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. ఈ పరిస్థితిలో మేము ఉన్నత పదవిని పొందగలుగుతామా లేదా? ఎంతమందికి దారిని చూపించాము, ఎంతమంది అందులకు చేతికర్రగా అయ్యారు అని మీ లెక్కాచారాన్ని కూడా చూసుకోవాలి. సేవ చెయ్యకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతామని భావించాలి. ఇప్పుడు నా శరీరాన్ని వదిలితే ఏ పదవి పొందొచ్చు అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము స్మృతి చేయడం లేదు, కావున చాట్ రాసి ఏం చేయాలి అని చాలామంది పిల్లలు భావిస్తారు. దాన్ని ఆర్ట్ ఫెయిల్ అవ్వడం అంటారు. చూస్తున్నారా బాబా ఏం చెప్తున్నారు? మీరు ఎంత సమయం స్మృతి చేస్తారో రాయండి. ఏముందిలే, యాడ్ రాస్తావులే, ఇంతే కదా అనుకోవకండి. రాస్తా మార్పు వస్తుందని. వారు చదివేది కూడా అలాగే ఉంటుంది. చూసారా ఏమంటున్నారు? చాట్ రాయడం లేదంటే చదువు కూడా అట్లే చదవచ్చు అంటున్నారు. శ్రద్ధ పెట్టరు, అన్నీ తెలుసు అనుకొని కూర్చొని పోతారు. దాంతో చివరిలో ఫెయిల్ అయిపోతారు. మీ కళ్యాణం చేసుకోవాలి. మీ లక్ష్యం, ఉద్దేశం మీ ముందుంది. మీరు చదువుకొని ఈ విధంగా అవ్వాలి. ఇది కూడా అద్భుతమే. కలియుగంలో రాజ్యం లేదు, మరి సత్యుగంలో వీరి రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. అలాగని దేవతలు అసురులు యుద్ధం జరిగింది అంటారు. దేవతల లోకంలో అసురులు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు జరిగింది. దేవతలు జయించి రాజ్యాన్ని పొందారని భావించడం కాదు. అసురులు మరియు దేవతల యుద్ధం ఎలా జరుగుతుంది? కౌరవులు పాండవుల యుద్ధం కూడా లేదు. యుద్ధం విషయమే నిషిద్ధమైంది. అది హింసనే చేయకూడదన్నప్పుడు యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ముస్లిం సహోదరులు పవిత్ర యుద్ధం అనే పేరుతో చేస్తూనే ఉంటారు. మొట్టమొదట తండ్రి చెప్తున్నారు, దేహము దైహిక సంబంధాలను వదిలి స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి. పవిత్ర ఆత్మనే వాపస్ ఇంటికి వెళ్ళగలదు. తమోప్రధాన ఆత్మలు పరంధామానికి పోవడానికి వీల్లేదు. ఆత్మ రెక్కలు ఇరిగిపోయాయి. మాయ పతితంగా చేసేసింది. తమోప్రధానంగా అయిన కారణంగా అంత దూరంలో ఉన్న పవిత్రమైన స్థానం వరకు వెళ్ళలేరు. మేము నిజానికి పరంధామ నివాసులం. ఇక్కడ ఈ పంచతత్వాల తోలుబొమ్మ పాత్రను అభినయించేందుకు లభించింది. పంచతత్వాల తోలుబొమ్మ పాత్రను అభినయించేందుకు లభించింది అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. మరణించినప్పుడు స్వర్గస్థులైనారంటారు. అలా అయింది ఎవరు? శరీరంని పూడి చేస్తారు, కాల్ చేస్తారు. స్వర్గంలోకి ఎవరు పోయినారు? అక్కడికి శరీరం వెళ్ళిందా, ఆత్మ వెళ్ళిందా? శరీరం అయితే ఇక్కడ కాలిపోతుంది, ఇక మిగిలిందేమి? ఆత్మనే కదా. అది స్వర్గంలోకి వెళ్ళలేదు. అపవిత్రాత్మ ఎలా వెళ్తుంది? మనుషులైతే ఎవరేది చెప్తే అది వింటూ ఉంటారు. భక్తి మార్గం వారు భక్తినే నేర్పిస్తారు, కానీ వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలియదు. శివుని పూజిస్తారు, కానీ శివుడెవరో తెలియదు. శివుని పూజను అందరికన్నా ఎక్కువగా చేస్తారు. ఉన్నతోన్నతమైన వారు శివుడు. వారినే స్మృతి చేయండి, స్మరించండి. మాలను కూడా ఇస్తారు. శివ శివ అంటూ మాలను తిప్పుతూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అర్థసహితంగా మాలను తీసుకొని శివ శివ అర్థసహితంగా మాలను తీసుకొని శివ శివ అని అంటూ ఉంటారు. అనేక రకాల చదువులు గురువులు నేర్పిస్తారు.
ఇక్కడైతే ఒకే విషయం ఉంది. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. శివ శివ అని నోటితో కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకు నోటికి పని పెట్టినారు? అట్లనే మనసు కంట్రోల్ అవుతుందని. తండ్రి పేరుని పిల్లలు ఏమైనా స్మరిస్తారా? ఇంట్లో అమ్మ నాయన ఉంటారు, అమ్మ 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 నాన్న 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 అని ఏమన్నా పూజిస్తారు, జపిస్తారా? లేదు కదా. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మీరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకొని ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధి అవుతూ ఉంటాయి. మున్ముందు డ్రామా ఏం నేర్పిస్తుందో కూడా సాక్షిగా చూస్తూ ఉండాలి. రేపు ముందే ఎందుకు చెప్పలే బాబా అనే ప్రశ్న లేదు. డ్రామాలో ఎప్పుడుంటే ఏది చెప్పాలనో అప్పుడు చెప్తారు, దాని అవసరం వచ్చినప్పుడు చెప్తారు. ముందే బాబా ఇలా ఇలా జరుగుతుందని సాక్షాత్కారం చేయించరు. అలా చేస్తే కృత్రిమంగా అనిపిస్తుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సినిమా చూసొచ్చిన వాళ్ళు చెప్తే మళ్ళీ మనం సినిమాకి పోతే ఎట్లుంటుంది? మీకు వివరణ లభిస్తుంది. భక్తి మార్గంలో అవివేకులుగా అయిపోయారు. డ్రామాలో భక్తి కూడా రచింపబడి ఉంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏది లేని దానికంటే ఎంతో కొంత చేయడం మేలు కదా. మేము ఈ పాత ప్రపంచంలో ఉండేదే లేదని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. విద్యార్థికి బుద్ధిలో చదువు గుర్తుండాలి కదా. మీరు కూడా ముఖ్యమైన పాయింట్లను బుద్ధిలో వేసుకోవాలి. నంబర్ 1 విషయాన్ని పక్కా చేసుకోండి. ఏది? స్వయంని ఆత్మగా భావిస్తూ ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవడమే నంబర్ 1 విషయం. సత్వప్రధానంగా అయ్యే చింత ఉండాలి. ఆ తర్వాత ముందుకెళ్ళండి. లేకపోతే వ్యర్థంగా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఒక ప్రశ్న తర్వాత ఒకటి వేస్తూనే ఉంటారు కొంతమంది. ఫలానా వారు గీతా భగవంతుడు శివుడే అని రాస్తారు. ఇది పూర్తిగా సరైనది. అలా అన్నా కానీ బుద్ధిలో ఏం కూర్చోదు. బాబా ఎప్పుడొస్తారో తెలియదు. ఇటువంటి తండ్రిని వెళ్ళి మనం కలుసుకుందాం, వారసత్వాన్ని తీసుకుందాం అని పిల్లలైన మీరే భావిస్తారు. ఇలాంటి నిశ్చయం ఒక్కరికి కూడా కూర్చోలేదు. కూర్చుంటే వెళ్ళిపోతారు కదా బాబా దగ్గరికి. వెంటనే ఎవరి ఉత్తరము రాదు. జ్ఞానం చాలా బాగుందంటారే కానీ ఓహో నా తండ్రి వచ్చేశారు, మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటిమి, భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటిమి, ఆయనే వచ్చి విశ్వాధిపతులుగా చేస్తున్నారు అని పరిగెత్తుకొని రావాలి తెలిసింటే. అటువంటి వారు మున్ముందు వెలువడతారు. వాహ్! తండ్రిని గుర్తించినట్లయితే వారు ఉన్నతోన్నతమైన భగవంతుడైతే మరి వారికి చెందిన వాళ్ళుగా కావాలి కదా. వివరణ ఎలా ఇవ్వాలంటే అది వినగానే వారి బుద్ధి తెరుచుకోవాలి. అది మనం ఏందో అన్నీ చెప్తే వేస్ట్. మనం ఏది చెప్తామో అది వాళ్ళ బుద్ధిలోకి పోవాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा। सारांश వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఆత్మని పావనంగా తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. ఎటువంటి అసురీ పనులు చేయకూడదు. స్వకల్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. చదువుని చదివించాలి. కేవలం చిలుకలాగా చెప్పకూడదు, కంఠస్థం చేసి. ఎందుకంటారు బాబా అంటే, ఒక చిలకకు ఒక అన్నయ్య ఒక పాఠం నేర్పించినారు. కొలాయి మీద కూర్చొని నువ్వు ఈ కొలాయి మీద కూర్చోవద్దు అని చెప్పమని. సో అది ఏం చేస్తుంది? కొలాయి మీద కూర్చోవద్దు అని చెప్పేకి కొలాయి మీద కూర్చొనే చెప్తుంది. గంగారాం నల్పర్ నై బేటు దాని మీద కూర్చొనే చెప్తుంది. ఏం వేస్ట్ కదా. అది బాబా అంటున్నారు. చెప్తే ఏం లాభం, చేయాలి కదా. స్మృతి శక్తిని జమ చేసుకోవాలి. వరదానం: పేరు మరియు గౌరవాల త్యాగం ద్వారా సర్వుల ప్రేమను పొందే విశ్వం యొక్క భాగ్య విధాతలుగా కండి. పేరు గౌరవం చాలా ఆకలి. ఏ ఆకలి అన్నా తీరుతుంది కానీ ఈ ఆకలి తీరదు. రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ
ఆకలి ఉండకూడదు. ఏ విధంగా బాబాను నామరూపాలకు అతీతుడు అని అన్నా అందరికన్నా ఎక్కువ గాయన మా తండ్రికే జరుగుతుంది. అలాగే మీరు కూడా అల్పకాలికమైన పేరు ప్రతిష్టల నుండి అతీతంగా అయితే సదాకాలికంగా స్వతహాగా సర్వులకు ప్రియమైన వారిగా అవుతారు. ఎవరైతే పేరు ప్రతిష్టల బికారీతనముని త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతలుగా అయిపోతారు. కర్మ యొక్క ఫలం స్వతహాగా మీ ముందు సంపన్న స్వరూపంలో వస్తుంది. కావున అల్పకాలికమైన కోరికలంటే ఏమిటో తెలియని వారిగా కండి. ఏం కావాలా? అల్పకాలికమైన కోరికలంటే ఏమో తెలియని వారు. వాళ్ళని పిలిచినారు, మమ్మల్ని పిలిచలే. వాళ్ళ పేరు తీసుకున్నారు, మా పేరు తీసుకోలే. ఎన్ని ఉన్నాయి. ఇంకా వాళ్ళ కుర్చీ ఇచ్చినారు, మాకీలే. బాబా అంటున్నారు, అపరిపక్వమైన ఫలాన్ని తినకండి. పేరు కీర్తి కావాలని కోరుకుంటున్నామంటే అపరిపక్వమైన ఫలాన్ని తినట్లు. దానిని త్యాగం చేయండి, అప్పుడు భాగ్యం మీ వెనుకే వస్తుంది. స్లోగన్: మీరు తండ్రి అయిన పరమాత్మని పిల్లలు కావున బుద్ధిరూపి పాదాన్ని సదా సింహాసనం పైనే ఉంచాలి. అకాల్ తఖ్త్ సింహాసనము, బాబా యొక్క దిల్ తఖ్త్ సింహాసనం. అవ్యక్త ప్రేరణ: అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. సేవకు చెందిన ఏ ప్లాన్ అయినా తయారు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు తయారు చేయండి, మంచిదే. ఆలోచించండి, మంచిదే. కానీ ఏమవుతుందో అని ఆశ్చర్యవంతులే చెయ్యకండి. విదేహీగా సాక్షిగా ఆలోచించారు, ప్లాన్ తయారు చేశారు. క్షణంలో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ పోండి. ఇప్పుడు ఈ స్థితి అవసరం. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దూరం చేస్తుంది. మబ్బులు వచ్చాయి వెళ్ళిపోయాయి అన్నట్లుగా అనిపిస్తుంది. విదేహీ అచల అడోలుగా ఉంటూ ఆటను చూస్తూ ఉంటారు. అశరీరి అభ్యాసంతో విదేహీ అభ్యాసంతో అంత లాభం అనేది ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఒక ఆటలాగా అనిపిస్తుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.